తునిలో ఒక బాలిక మీద అత్యాచారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు తాటిక నారాయణరావు ఆయన పరారైపోయాడంట. పోలీసుల అదుపులో నుంచి పరారైనాడంట. తుని దగ్గరలో ఉన్నటువంటి కోమట్ల చెరువులో ఆ నిందితుడు దూకాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. నిన్న రాత్రి మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. వాష్రూమ్కి వెళ్తామంటే వాహనం ఆపాం, ఆ వెంటనే ఆ నిందితుడు నారాయణరావు చెరువులో దూకేశాడు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. నారాయణరావు కోసం గజగీతగాలతో గాలింపు చర్యలు కూడా చేపట్టారంట. నారాయణరావు పారిపోవాలని చెప్పేసి ప్రయత్నం చేశాడా, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేశాడా అన్న కోణంలో పోలీసులు కూడా ఆలోచన చేస్తున్నారంట. ఇది చూస్తుంటే ఇది మళ్ళీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా అనిపిస్తుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉంది 11 గంటలకు. ఈరోజు 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉంది. ఆ ప్రెస్ మీట్ని డైవర్ట్ చేయడం కోసం ఇది ఒక కొత్త డ్రామానా అంటే చాలామంది అవునైన సమాధానం కూడా చెప్తున్నారు. లేకపోతే పోలీసుల అదుపులో నుంచి తప్పించుకొని చెరువులో దూకేయడం ఏంటండి అసలు? ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా, లేకపోతే పారిపోవాలనుకున్నాడా? గజగీత కాలతో చెరువులో అంతా కూడా ఈత కొట్టిస్తున్నారు, దొరకలే. అంటే ఇది డ్రామానా లేకపోతే నిజమా అన్న కోణంలో కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉన్నందువల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా, జరిపిస్తున్నారా, దీన్ని హైలైట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారా చూడాలి. ఎందుకంటే తుని పట్టణ శివార్లోని కోమడ చెరువులో రాత్రి 10:30కు దూకేశాడంట. ఇప్పటివరకు దొరకలే. చూడాలి మరి దొరుకుతాడా దొరకడా? అట్లీస్ట్ ఆ ఒకవేళ చనిపోయి ఉంటే ఆ డెడ్ బాడీ అయినా సరే దొరుకుతుందా? టాయిలెట్కి అని చెప్పేసి పారిపోవడం ఏంటో, చెరువులో దూకడం ఏంటో, గజయితగాలతో వెతికించడం ఏంటో అంతా కూటమి ప్రభుత్వంలోనే చెరువుతాయి. ఇవన్నీ కూడా కనిపిస్తాయి. చిత్ర విచిత్రాలన్నీ కూడా కనిపిస్తాయి. ఎంత దారుణమో చూడండి. ఒక బాలికను ఆ విధంగా అత్యాచారం చేసిన తర్వాత, పోలీసులకు పట్టుబడిన తర్వాత, పోలీసుల నుంచి ఎస్కేప్ అయ్యి ఆయన చెరువులో దూకాడా, ఇంకెక్కడ దూకాడా, పారిపోయాడా అన్న కోణంలో కూడా చూడాలి. నిజంగా చెరువులో దూకాడా?